నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, అంతర్జాతీయంగా యుద్ద భయాలు తగ్గడం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ ను బలపరిచాయి. సెన్సెక్స్ 76,000 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 23,890 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ $99 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బులియన్ మార్కెట్లు ఫ్లాట్ గా ఉంది. 24 క్యారెట్స్ గోల్డ్ 600 నష్టపోయి 1,56,970 వద్ద ట్రేడ్ అవుతుండగా కేజీ సిల్వర్ 3,500 నష్టపోయి 2,00,000. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి 95.78 వద్ద ఉంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ గురుప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? క్లోజింగ్ వచ్చి మనకి కొద్దిగా పాజిటివ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక 1.5 అవర్ ఉంది మార్కెట్. కొద్దిగా ఇక్కడి నుంచి మార్కెట్ వచ్చి అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే 23,830 అనేది ఈ వీక్ ఒక బెంచ్ మార్క్ అది. కాబట్టి దానిపైనే ట్రేడ్ అవుతుంది, దాని కింద రావట్లేదు. ఎంత మార్కెట్ ఉన్నా కూడా, ఎన్ని సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా కూడా మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసేది వచ్చి మేబీ ఈరోజు క్లోజింగ్ వచ్చి ఏదైనా షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉందని అనిపిస్తుంది. గురుప్రసాద్ గారు, ఇప్పుడు సెల్లింగ్ మోడ్ నడుస్తుంది. ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇప్పుడు ఎలాంటి స్టాక్స్ పై ఫోకస్ చేయొచ్చు అంటారు? స్పెసిఫిక్ గా యాక్చువల్ గా వచ్చి ఏంటంటే సెల్లింగ్ మోడ్ కరెక్టే మీరు అనేది. ఓవరాల్ గా అయితే సెల్లింగ్ మోడ్, మార్కెట్ కంప్లీట్ గా ఒక డౌన్ ట్రెండ్ నడుస్తుంది. దానికనే మార్కెట్ వచ్చి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఎక్కువ మనం చూస్తున్నాం. నార్మల్ గా మార్కెట్ బాగా స్టడీగా ఉన్నప్పుడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఎక్కువ రావు. బట్ ఈ సినారియోలో గత ఒక 2 నెలల నుంచి మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మార్కెట్ కొద్దిగా పాజిటివ్ లోనే ఉంది. అంటే బాటమ్ తీసుకొని నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తూనే ఉంటున్నాను, జూన్ 10 తర్వాత మార్కెట్ వచ్చి కంప్లీట్ గా ఒక సెల్లింగ్ మోడ్ లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి మనం ప్రాఫిట్ బుకింగ్ కూడా చూడడానికి అవకాశం ఉంది. బట్ వెళ్ళే స్టాక్స్ వెళ్తూనే ఉన్నాయి. మనం ఇప్పుడు చూసామంటే స్టాక్స్ పరంగా మీరు అడిగారు కాబట్టి వింధ్యా టెలి ఈ స్టాక్స్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మార్కెట్ లో 2,132 నడుస్తుంది. కావాలంటే ఇప్పుడు దీన్ని షార్ట్ టర్మ్ అంటే నేను అనేది ఒక 6 to 8 వీక్స్ కి ఈ స్టాక్ ని ఫోకస్ చేయొచ్చు. వింధ్యా టెలి దీని అప్సైడ్ టార్గెట్ వచ్చి 2681, తర్వాత 3492, తర్వాత 4785. దీని యొక్క స్టాక్ లాస్ వచ్చి 1130. ప్రస్తుతానికి ఈ స్టాక్ కూడా చూడొచ్చు. ఇంకా కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. గురుప్రసాద్ గారు, నెక్స్ట్ మంత్ అంటే జూన్ చాలా కాసెస్ ఉండాలని అంటున్నారు. గత వారం లైవ్ లో కూడా ఇదే చెప్పారు. అంటే ఏంటి సార్, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జాగ్రత్తలు అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని, అంటే నేను అనేది పూర్తిగా అమ్ముకొని కాదు, కనీసం మన దగ్గర పోర్ట్ఫోలియో సపోజ్ ఒక ₹1,00,000 మన దగ్గర, అంటే ఉజ్జాయిగా చెప్తున్నాను, ఒక 1 lakh పోర్ట్ఫోలియో ఉంది. దాన్ని మనం ట్రిమ్ చేసుకొని ఒక 50% అయినా సిట్ ఆన్ క్యాష్ లో కూర్చోండి నెక్స్ట్ 2 to 3 months. ఎందుకంటున్నానంటే బాటమ్ అవుట్ అవడానికి ఒక ఆపర్చునిటీ అనేది మార్కెట్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే మనకి, అంటే మార్కెట్ చూడండి బాటమ్ అవుట్ అయ్యారు. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మళ్ళీ ఒక సెకండ్ రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ఉంది మార్కెట్ లో. కాబట్టి ఆ సెల్లింగ్ అనేది అయిన తర్వాతనే మనము నెక్స్ట్ అప్లెగ్ అనేది చూస్తాము. కాబట్టి ఇప్పుడు బాటమ్ లో మనము ఎగ్జాక్ట్ గా ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ కొనాలని కమింగ్ డేస్ లో కూడా మనం ఇదే జీ లైవ్ లో మనం చెప్తాము నెక్స్ట్ కమింగ్ డేస్. ఓకే అండి. గురుప్రసాద్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. కిరణ్ జమ్మలమడుగు నుంచి. కిరణ్ గారు. కిరణ్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే 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 మేడం, చెప్పండి. నమస్తే మేడం, చెప్పండి. కిరణ్ గారు చెప్పండి. హలో సార్.
సార్ సార్ మేడం, చెప్పండి కిరణ్ గారు. సార్ చెప్పండి 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 జేపీ కిరణ్ గారు, పవర్ చెప్పండి. స్టాక్స్ జేపీ పవర్ స్టాక్స్ ఆ, హలో చెప్పండి చెప్పండి వింటున్నాను నమస్తే సార్. చెప్పండి. జేపీ పవర్ స్టాక్స్ ఉన్నాయి, అవి ఉంచుకోవాలా అమ్మేయాలి సార్? జేపీ పవరా? జేపీ పవర్ స్టాక్స్ ఉన్నాయి, అవి ఉంచాలా అమ్మేయాలా అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఉండండి, జస్ట్ మినిట్ సార్, జస్ట్ హలో సార్. అదే సార్, జేపీ పవర్ స్టాక్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అమ్మేయాలా పెట్టుకోవాలి? అవును సార్. సార్ Okay, sir, జేపీ పవర్ చెప్తారు. వచ్చి అట్ ప్రెసెంట్ 22 రూపీస్ 90 పైసే నడుస్తుంది ఈ స్టాకు. అది ప్రస్తుతానికి దీన్ని కొద్దిగా పాజిటివ్ మోడ్ లో ఉంది సార్. దీని టార్గెట్స్ చెప్తాను, అప్ సైడ్ టార్గెట్స్ కొద్దిగా నోట్ చేసుకోండి, ఒక నిమిషం ఉండండి. అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి జేపీ పవర్ వచ్చి 2350, 26 రూపీస్, 30 రూపీస్ దాకా వెళ్ళొచ్చండి. మేజర్ స్టాప్ లాస్ వచ్చి దీనికి మనము ఒక 18 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే అండి. గురుప్రసాద్ గారు, నెక్స్ట్ మంత్ నిఫ్టీ లెవెల్ ఎలా ఉంటుంది అంటారు? నెక్స్ట్ మంత్ మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం కలుస్తాం మేడం. ఎందుకంటే యాక్చువల్గా ఈ మంత్ వచ్చి మనము టార్గెట్స్ అన్ని ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. డౌన్ సైడ్ మనం టార్గెట్ చెప్పాము, అంటే డౌన్ సైడ్ ఏం చెప్పామంటే 23,300 రేంజ్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకునింది. పుల్ బ్యాక్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక జస్ట్ ఒక 3 డేసే ఉంది, 3 to 4 డేస్ మనకి ఎండ్ అవడానికి. కాబట్టి నెక్స్ట్ వీక్ కి మనం నెక్స్ట్ మంత్ లెవెల్స్ చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తాం. ఓకే గురుప్రసాద్ గారు, ఇవాళ గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే బులియన్ మార్కెట్ ఫ్లాట్ గా కొనసాగుతుంది. ఏంటి, ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? నెక్స్ట్ మంత్ వరకు ఎలా ఉంటాయి అంటారు? గోల్డ్ వచ్చి ఇప్పుడు ఎక్స్పైరీ అవుతుందండి. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ వచ్చి మనకి జూన్ మంత్ కాంట్రాక్ట్ యాక్చువల్గా ఎక్స్పైరీ అవుతుంది ఈ వీక్. అందుకనే మార్కెట్ వచ్చి పెద్ద మూవ్మెంట్ ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ ఫ్రెష్ కాంట్రాక్ట్స్ లో అందరూ రోల్ ఓవర్ అవుతున్నారు. కాబట్టి గోల్డ్ వచ్చి నెక్స్ట్ కమింగ్ డేస్ వచ్చి ఎలా ఉండబోతుంది అంటే, ఈ వీక్ కూడా మనకి గోల్డ్ చెప్తాను వినండి. ఈ వీక్ వచ్చి మనకి యాజ్ యూజువల్ గా మనకి యాక్చువల్గా జూన్ మంత్ మనం చెప్తున్నాము కాంట్రాక్ట్స్. ఇప్పుడు అట్ ప్రెసెంట్ గోల్డ్ వచ్చి మనకి ఒక జూన్ మంత్ వచ్చి షార్ట్ లో ఉంది, అవడానికి అవకాశం వచ్చి 154, 156, 100 అండ్ 154, 650 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 1,57,000 ఉంది. ఇంకొక 1,000 రూపీస్ డౌన్ అవడానికి అవకాశం ఉందండి. లేదంటే ఇక మరీ డ్రాస్టిక్ సెల్లింగ్ వస్తే 154, 600. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది 156, 100 దాకా చూస్తున్నాను. ఓకే అండి, మనతో పాటు మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. రాజు అండి, వైజాగ్ నుంచి. రాజు గారు సార్ మాట్లాడండి. సార్ రాజు గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి రాజు గారు. సార్ ఇప్పుడు కైనస్ టెక్నాలజీ ఉంది కదా సార్? ఏం సార్, ఏంటిది? కైనస్ టెక్నాలజీ స్పెల్లింగ్ చెప్పండి సార్ ప్లీజ్. KAYNES. కెయిన్స్ టెక్నాలజీయా? కైనస్ టెక్నాలజీ. ఎస్ సార్, చెప్పండి సార్, చెప్పండి. అది సెల్లింగ్ చేసుకోవాలి సార్, ఉంచొచ్చా? కెయిన్స్ సార్, అది కొనాలా లేకపోతే అమ్మొచ్చా అని అడుగుతున్నారు సార్. డెఫినెట్ సార్. కెయిన్స్ వచ్చి చూడండి, సార్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు కొన్ని లెవెల్స్ చెప్తాను, అక్కడే మీరు దాన్ని పిక్ చేయాలి. అన్వాంటెడ్ లెవెల్స్ లో మనం చేయకూడదు. కెయిన్స్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి సార్ 3,243 నడుస్తుంది. బట్ ఇక్కడంతా మీరు చేయకూడదు. అది వచ్చి కమింగ్ డేస్ లో వచ్చి 2,350 రూపాయలు టచ్ అవబోతుంది కమింగ్ డేస్ లో. అదిగా సపోజ్ ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే ఇక అదే మాక్సిమం లెవెల్ సార్. 2,350లో మీరు పిక్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ నుంచి ఒక 800 రూపీస్ డౌన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుప్రసాద్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కు మీరు ఎలాంటి స్టాక్ మార్కెట్ పట్ల ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఏవైనా చెప్తారా? రెండు యంగ్ జనరేషన్స్ మనం చెప్తే వినేటట్టున్నారా? యాక్చువల్గా వచ్చి ఒకటే చెప్తానండి, వాళ్ళకు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ వచ్చి
గత 25 years ముందు మేము వచ్చినప్పుడు మాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజు మన జీ లాగా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా ఉపయోగపడుతుంది. బట్ నేనేమంటానంటే నెక్స్ట్ 25 years కి మీ ఫ్యూచర్ ఆలోచించండి. ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది, కాబట్టి ఒక స్టాక్ మార్కెట్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇవ్వడానికి మీకు ముందు మంచి అవకాశాలు, మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక మంచి మెంటర్ని ఎన్నుకొని వాళ్ళ గైడెన్స్ తీసుకొని, నాలాగా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నిపుణులు కనుక్కొని ఒక ప్రాపర్ గైడెన్స్ తో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ని చేసుకుంటే యంగ్ జనరేషన్స్ కి మంచి ఫ్యూచర్ ఉంటుందండి. బట్ నేను ఒకటే అడ్వైస్ ఇస్తాను, ట్రేడింగ్ లో మాత్రం దయచేసి ఎంటర్ అవ్వబాకండి. అంటే వితౌట్ నాలెడ్జ్ ట్రేడింగ్ అనేది ఇట్స్ హైలీ స్పెక్యులేటివ్. కాబట్టి బాగా ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత ట్రేడింగ్ లో రా. గురుప్రసాద్ గారు, ఈ లైవ్ చూసే వారికి మీరేమైనా స్టాక్స్ సజెస్ట్ చేస్తారా? డెఫినెట్ గా అండి. నిమిషం సాస్కాన్ ఉందండి. సాస్కాన్ SASKEN. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2110 ఉంది, బై చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ ఒక 4 to 6 weeks టార్గెట్స్ వచ్చి 2748, 3529, 4773. స్టాప్ లాస్ వచ్చి 1245. బట్ ఎందుకు ఇన్ని టార్గెట్స్ ఇస్తున్నానంటే ఫస్ట్ టార్గెట్ ఇస్ ద బెస్ట్ టార్గెట్ అండి. ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత బుక్ ప్రాఫిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మాకు ఎక్కువ కావాలంటే అడ్వాన్స్ గా కొద్దిగా మంచి నాలెడ్జ్ ఉండేవాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని వెళ్తారు. ఈ స్టాక్ సాస్కాన్ కావాలంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేసుకోవచ్చు. గురుప్రసాద్ గారు, రూపాయి రోజు రోజుకు బలహీన పడుతుంది, ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉంటుందంటారా? ఛాన్స్ లేదు మేడం. రూపాయి డెఫినెట్ గా వచ్చి, ఎందుకంటే స్టార్ట్ అయింది మంచి ర్యాలీ. కాబట్టి కమింగ్ డేస్ వచ్చి రూపాయి పతనం, ఒక డాలర్ వాల్యూ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే నేను అంచనా వేస్తున్నాను, డాలరు నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 5 years లో 120 నుంచి 150 దాకా డాలర్ టచ్ అవడానికి అవకాశం నెక్స్ట్ ఒక 5 to 6 years. గురుప్రసాద్ గారు, ఇటు చూస్తే క్రూడ్ ఆయిల్ $111 నుంచి $100 లోపు రావడం చూస్తాం. మరి క్రూడ్ ఆయిల్ ఇంకా దిగు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లేదండి, క్రూడ్ ఆయిల్ వచ్చి ఆల్రెడీ సస్టైన్ అయిపోయిందండి. క్రూడ్ ఆయిల్ వచ్చి ఒక బేస్ అనేది స్టాండ్ చేసుకుంది. మీరు గత 4 సంవత్సరాల నుంచి మీరు చూసారంటే క్రూడ్ ఆయిల్ వచ్చి $60 to $70 లో ట్రేడ్ అవుతూ ఉంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు మీరు చూసారంటే గత కొంతకాలం నుంచి $119 వెళ్ళింది క్రూడ్ ఆయిల్. అక్కడి నుంచి జస్ట్ ఒక 20% మాత్రమే ఫ్లక్చువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ బాగా స్ట్రాంగ్ చేసుకున్నాడు. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ వచ్చి ఒక బిగ్ ర్యాలీ, ఏదన్నా ఒక ఈవెంట్స్ కానీ న్యూస్ కానీ దానికోసం వెయిట్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ వచ్చి $170 టచ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అది బట్ 170 టచ్ అయ్యి మళ్ళీ ఒక సస్టైన్ అవుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మళ్ళీ 100 నుంచి 130 ఆ రేంజ్ లోనే మళ్ళీ ఉండడానికి అవకాశం. గురుప్రసాద్ గారు, మనం చూసుకున్నట్టయితే సెన్సెక్స్ వచ్చేసి 76,000, అలాగే నిఫ్టీ వచ్చేసి 23,890 వద్ద అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఏంటండి సిచ్యువేషన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు? సిచ్యువేషన్ ఏం లేదండి. మార్కెట్ వచ్చి యాక్చువల్ గా ఈ వీక్ వచ్చి ఆల్రెడీ వచ్చి మార్కెట్ కొద్దిగా ఒక పాజిటివ్ మోడ్ లోనే ఉంది వీక్ స్టార్టింగ్ నుంచి. కాబట్టి అదే చెప్పాను, 23,850 పైన ఉన్నంత వరకు మార్కెట్ వచ్చి బయింగే ఈ వీక్. నెక్స్ట్ కమింగ్ డేస్ అయినా సరే వన్స్ ఆ 23,800 అనేది బ్రేక్ అయితేనే ఏదైనా మళ్ళీ ఒక సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 23,800 ఒక బెంచ్ మార్క్ గా ఈ వీక్ మనం తీసుకోవచ్చు. గురుప్రసాద్ గారు, అటు మిడ్ స్మాల్ క్యాప్ సెక్టర్లు లాస్ట్ 2 years నుంచి అయితే నష్టాల్లోనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో వారు పోర్ట్ఫోలియో లాభాల్లోకి రావాలంటే ఏం చేయాలంటారు? లాభాల్లోకి ఉంటే చాలా ఓర్పు సహనాన్ని పాటించాలి. ఇన్ని రోజులు ఎలా పాటించారో అనదర్
1 or 2 years మీరు కామ్గా మీ పోర్ట్ఫోలియోని వీలైతే ఇంకా ఎక్కడన్నా మంచి లెవెల్స్ లో, అంటే పొద్దాగా ఎక్కడ పడితే అక్కడ కొనకుండా మనలాంటి నిపుణులు ఎంతో మంది ఉన్నారు, కనుక్కొని ఎగ్జాక్ట్ గా ఏ లెవెల్లో మళ్ళీ పిక్ చేయొచ్చు, లేదు పిక్ చేయలేని వస్తుంది నాకు లేదు సార్, అంత నాకు కెపాసిటీ లేదంటే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కమింగ్ 3 to 4 years లో మళ్ళీ మంచి రోజులు వస్తాయి. స్టాక్ మార్కెట్ మళ్ళీ డెఫినెట్ గా మార్కెట్ మళ్ళీ పీక్స్ లోకి వెళ్తుంది. అది మనం చూసుకుంటే గురుప్రసాద్ గారు, లార్జ్ క్యాప్స్ సెక్టర్ లో అంత లాభాలు లేకపోయినా మరి లార్జ్ క్యాప్ సెక్టర్ ను ఫోకస్ చేయొచ్చు అంటారా? ఇలాంటి స్టాక్స్ మీద ఫోకస్ చేయొచ్చు అంటారా? డైవర్సిఫికేషన్ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లార్జ్ క్యాప్ ని నమ్ముకోకూడదు, మిడ్ క్యాప్ ని నమ్ముకోకూడదు, రెండు సమపాలంగా ఉండాలి. సపోజ్ లార్జ్ క్యాప్ లో ఒక 50% మనం తీసుకుంటే బ్యాలెన్స్ వచ్చి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వాటిలో ఒక 50% ఉండాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ నిఫ్టీ మీకు చూసారంటే ఒక 3000 పాయింట్స్ కూడా ర్యాలీ వెళ్తుంది, అప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్ అన్ని మనకి ప్రాఫిట్ లోకి వస్తుంది. మిడ్ క్యాప్ అప్పుడు ఏమవుతుందంటే మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా ఏం పెద్దగా ర్యాలీ వెళ్ళదు. కాబట్టి డైవర్సిఫికేషన్ లో మనకి బ్యాలెన్స్డ్ గా ప్రాఫిట్స్ అనేది మనకు వస్తుంది. గురుప్రసాద్ గారు, మనం చూసుకున్నట్టయితే అటు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి సంబంధించి మీరు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తారు? షార్ట్ టర్మ్ వచ్చి చూడండి, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోండి, తప్పులేదు. ఒక 5% 10% ప్రాఫిట్ వచ్చిందంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో ఎగ్జిట్ అయిపోండి. లాంగ్ టర్మ్ వాళ్ళు మాత్రం ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి నెక్స్ట్ కమింగ్ మార్కెట్ వచ్చి ఒక అంటే ఆల్రెడీ ఉండే స్టాక్స్ ని అమ్మబాకండి. ఫస్ట్ పాయింట్ ఇది నేను లాంగ్ టర్మ్ వాళ్ళకి ఇచ్చే అడ్వైస్. ఉండే స్టాక్ ని అమ్ముకోకుండా మీరు దాన్ని హోల్డ్ చేసుకోండి. మార్కెట్ డౌన్ అయినా కూడా ఏం దాని గురించి ఆలోచించవద్దు, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సపోజ్ లాంగ్ టర్మ్ వాళ్ళు లేదు సార్ నా దగ్గర ఇంకా క్యాపిటల్స్, నా దగ్గర సర్ప్లస్ క్యాపిటల్ ఉంది అని అనుకుంటే ఒక్కొక్క లెవెల్స్ ఉన్నాయి, పర్టికులర్ గా ఆ లెవెల్స్ లోనే బై చేయండి. ఎందుకంటే ఆ లెవెల్స్ లో బై చేస్తేనే మీకు మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదో షేర్ మార్కెట్ ఈ రోజు 10 తగ్గింది ఇమీడియట్ గా కొనుక్కోవాలని కాదు, ఆ షేర్ అనేది ఆ ప్రైస్ కి రావాలి. ఇందాక ఒకరు అడిగారు, కెయిన్స్ అడిగారు, నేను చెప్పాను క్లియర్ గా ఇప్పుడు మార్కెట్ 3200 నడుస్తుంది, నేను 2350లోనే ఎందుకు కొనమని చెప్పాను. మార్కెట్ అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఆ ఓర్పు సహనం ఉండాలి, అది లాంగ్ టర్మ్ వాళ్ళు. షార్ట్ టర్మ్ వాళ్ళు ఆల్రెడీ మనం చెప్పాము, వాళ్ళకే ఎక్కువ నష్టపోయేది షార్ట్ టర్మ్ వాళ్ళే అండి. ఎందుకంటున్నానంటే వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండడానికి ఒక ఐడియా ఉంది. ఎలాగంటే మీరు మార్కెట్ లో ఎంటర్ అయ్యేటప్పుడు 5% స్టాప్ లాసా 10% స్టాప్ లాసా మీరు నిర్ణయించుకొని వెళ్ళండి. చాలా మంది ఏం చేస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టాప్ లాస్ మర్చిపోతారు. 5% 10% దిగిన తర్వాత ఇంక 10% దిగిపోయింది నేను అమ్ముకోను అని అంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఆ స్టాక్ 40% దిగుతుంది. కాబట్టి మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం రిస్క్ మీరు ఆలోచించుకొని వెళ్ళండి. ఓకే గురుప్రసాద్ గారు, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ నష్టాల్లోనే కొనసాగుతుంది. ఇప్పుడు మంచి స్టాక్స్ మనము కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి, అలాంటి స్టాక్స్ కొనొచ్చు అంటారా? బ్యాంకింగ్ అంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనకి హెచ్డిఎఫ్సి ఇవన్నీ వచ్చి డౌన్ ట్రెండ్ లో ఉన్నాయండి. అదే చెప్తున్నాను కదా, కొద్దిగా కాషియస్ గా కొద్దిగా 1 or 2 months కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, మార్కెటే ఇవ్వబోతుంది. ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా మనం మంచి లెవెల్స్ కూడా మనం అందిపోతున్నాము. బ్యాంకింగ్ స్టాక్స్ కానీ ఏ స్టాక్స్ అయినా సరే డెఫినెట్ గా వచ్చి మన జీ తెలుగు ప్రేక్షకులకి చాలా ఉపయోగంగానే మంచి స్టాక్స్ మనం కమింగ్ డేస్ లో మంచి లెవెల్స్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గురుప్రసాద్ గారు, అటు ఆసియా మార్కెట్ లో చిప్ కంపెనీలు జోరుగా కొనసాగిస్తున్నాయి, వాటిని ఫోకస్ చేయొచ్చు అంటారా? చిప్ కంపెనీలు చిప్స్ యా డెఫినెట్. చూడండి మొన్న కూడా ఎన్విడియా ఎనార్మస్ రిజల్ట్స్ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ అన్ని ఏఐ కాబట్టి మనం డెఫినెట్ గా వచ్చి ఐటీలో కూడా ప్రస్తుతానికి వచ్చి ఏంటంటే ఐటీ వచ్చి రోల్ ఓవర్ జరుగుతుంది. అన్ని కంపెనీలు వచ్చి వాళ్ళు టెక్నాలజీ చేంజ్ చేస్తున్నారు.
ఏఐకి మారుతున్నారు. ప్రతి ఒక్కరు ఏఐలో కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది డెవలప్ చేయాలి. కాబట్టి డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఐటీ కూడా మంచి ఉంది. చిప్స్ కంపెనీస్ కూడా డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంది. గురుప్రసాద్ గారు, అటు ఇరాన్ పై అమెరికా ఒప్పందం ఇంకా కుదరలేదు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధర $100 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చి ఒక కొలిక్కి రావట్లేదు. ఎందుకంటే ఒక రోజు ఉన్న మాట ఒక రోజు ఉండట్లేదు. న్యూసెస్ అన్ని వస్తున్నాయి కానీ ఏది కరెక్ట్ అయిన న్యూస్ అనేది మనకి ఇప్పట్లో అది చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అనదర్ 1 month. ఏం పెద్దగా ఏం లేదు, టైం జస్ట్ అనదర్ ఇంకొక June 10th June 15th అంతా మనకు ఒక మంచి మార్కెట్ ఒక డైరెక్షన్ అనేది మనకి కనబడుతుంది. డెఫినెట్ గా ఏదో ఒక న్యూస్ అనేది చూడండి. సపోజ్ పాజిటివ్ న్యూస్ అయితే అట్నే పైకి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, ఆల్రెడీ మనకి ఉన్నాం కాబట్టి. బట్ మనం ఒకటే ఆలోచించాలి ఇక్కడ, ఎప్పుడు స్టాక్స్ ని మనం లోలో కొంటేనే మనం ఐలో అమ్మగలము. ఐలో కూడా కొనొచ్చు, బట్ దానికి ప్రాపర్ గా ఎక్కడ కొనాలి అనేది ఇంపార్టెంట్. అది మేమైతే పర్ఫెక్ట్ గా ఏ ఐలో కొనాలి అని మనం తెలుసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారంటే ఐలో ఎక్కువ కొనేస్తారు, బట్ అక్కడ ఏముంది ఆ పాయింట్ లో కొనొచ్చా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అందుకనే మనం కొద్దిగా కాషియస్ గా ఉండండి. ఈ యుద్ధాలు ఈ న్యూస్లు అన్ని కూడా మనకి డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఒక మంచి న్యూస్ అనేది మనకి పాజిటివ్ గానీ నెగటివ్ గానీ దాన్ని మార్కెట్ లో మనం ఎలా ఒక ట్రెండ్ గా దాన్ని మలుచుకోవాలా అనేది ఆలోచించాలి. ఓకే గురుప్రసాద్ గారు, ప్రస్తుతం మార్కెట్ లో ఏ సెక్టార్ లో పెట్టుబడులు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ సెక్టార్ లో మంచి పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నాయి? చూడండి, ఈ మార్కెట్ లో ఇదే ప్రాబ్లం అండి. ఒక సెక్టార్ అనేది ఇప్పుడు అట్ ప్రెసెంట్, ఎందుకంటే ఇప్పుడు అన్ని సెక్టార్స్ మాక్సిమం వచ్చి ఇప్పుడు రీసెంట్ గా బాటమ్ అవుట్ అయిన తర్వాత కొన్ని సెక్టార్స్ అన్ని పైకి వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు సెక్టార్ వైజ్ గా అన్ని సెక్టార్స్ మంచి సెక్టార్సే. బాటమ్ అవుట్ అయ్యే సెక్టార్స్ ని మనం పిక్ చేసుకోవాలి. అదేలాగా హైలో వెళ్లే సెక్టార్స్ ని పర్ఫెక్ట్ గా చూసి షార్ట్ టర్మ్ లో ఎలా ప్రాఫిట్ చేయాలి అనేది దాన్ని చూడాలి. కానీ సెక్టార్ వైజ్ గా నేను ఎప్పుడు ఎందుకంటే ఒక సెక్టార్ ని మనం నమ్ముకోకూడదు. అది కూడా నేను డైవర్సిఫికేషనే చెప్తాను. ఇప్పుడు 4 సెక్టార్స్ లో మనం డిఫెన్స్ సెక్టార్ ఉంది, ఫార్మా సెక్టార్ ఉంది. ఒకసారి డిఫెన్స్ సెక్టర్ మార్కెట్ అన్ని స్టాక్స్ అన్ని తగ్గుంటది, ఫార్మా స్టాక్స్ అన్ని పైకి వెళ్ళి ఉంటుంది. చాలా మంది చేసే తప్పులు ఏంటంటే పర్టికులర్ గా ఒక సెక్టార్ లోనే ఉంటారు. అలా ఉండకూడదు. మనం కూడా సెక్టార్స్ కూడా మెటల్స్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి, బ్యాంకింగ్ చేయాలి, హోటల్స్ చేయాలి, FMCG ఇలాంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి సెక్టార్స్ లో కూడా డైవర్సిఫికేషన్ చేయండి అని చెప్తాను. గురుప్రసాద్ గారు, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మరి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? కొత్తగా అంటే ఖచ్చితంగా మ్యారేజెస్ కి వాటికి కంపల్సరీ మనము కొనే అవ్వాలి. ఎంత కావాలో ఎంత అవసరమో అది మనం తీసుకోవాలి. కాబట్టి మార్కెట్ వచ్చి గోల్డ్ వచ్చి ఇప్పుడు సస్టైన్ అయిపోయిందండి. ఒక రేంజ్ అనేది సస్టైన్ అయ్యింది. 1,30,000 నుంచి 1,60,70 ఇలా సస్టైన్ అయ్యి ఉంది. కాబట్టి ఎందుకంటే గోల్డ్ ఎప్పుడు పెరిగిన తర్వాత అది తగ్గించడానికి కుదరట్లేదంటే, గోల్డ్ వచ్చి జనరల్ గానే పెరిగిందంటే దాని వాల్యూ పెంచిన తర్వాత ఇమీడియట్ గా దానికి లోన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు 1,50,000 అయితే బ్యాంకే 1 lakh ఇచ్చేస్తుంది, 1,10,000 ఇచ్చేస్తుంది, 1,20,000 ఇచ్చేస్తుంది. కాబట్టి గోల్డ్ ఎప్పటికప్పుడు పెరిగిన తర్వాత మాక్సిమం 20% 30% పైన దిగట్లేదు. మీరు రెగ్యులర్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి చూసారంటే కూడా. అందుకనే గోల్డ్ వచ్చి మనకి ఎంత అవసరమో అంతవరకే కొనుక్కోండి. ఇప్పుడు ఇమీడియట్ గా పెరిగిపోద్దని కూడా మనం అనుకోకూడదు. అది కూడా డైవర్సిఫికేషన్ చేయండి. స్టాక్ మార్కెట్ లో గోల్డ్ కూడా ఒక డైవర్సిఫికేషన్. ₹1,00,000 మీ దగ్గర పెట్టుబడి ఉంది, స్టాక్స్ లో 25,000 అంటే నేను ఉజ్జాయిగా చెప్పాను. స్టాక్స్ లో 25,000, మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిగా పెట్టుకోండి, గోల్డ్ లో కొద్దిగా పెట్టుకోండి, సిల్వర్ లో కొద్దిగా, అన్ని ఏది ఫుల్ ఫ్లెడ్జ్ గా 100% ప్రతి దాంట్లో పెట్టకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి గురుప్రసాద్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూసారు కదా, ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మార్కెట్ లో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకుని ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలని అటు విశ్లేషకులు కూడా చెప్పిన పరిస్థితి. ఇది వాటి బిజినెస్ అప్డేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.